అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఎన్ని రోజులు అయ్యిందో తెలియదు నాకు వ్లాగ్ స్టార్ట్ చేసి. వ్లాగ్ తీసి కూడా ఎన్ని రోజులు అయింది, చాలా రోజులు అయిపోయింది అనుకుంటా. లాస్ట్ వ్లాగ్ ఐ థింక్ సో 10 days అయిపోయింది అప్లోడ్ చేసి కూడా. చాలా బిజీ అయిపోయినా, ఉర్దూ ఛానల్లో కొంచెం బిజీ అయిపోయినా. ఎందుకంటే బక్రీద్ పండగ జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను వేరే వీడియోస్ తీస్తూ ఉన్నా, గోట్ వీడియోస్ తీస్తూ ఉన్నా. సో తెలుగు ఛానల్కే మర్చిపోయినా అనమాట. సో ఈద్ అయిపోయింది, బక్రీద్ అయిపోయింది, ఇంకా తెలుగు ఛానల్లో వీడియోస్ పెట్టాలి ఎలాగైనా అనేసి ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను మదనపల్లి నుండి బెంగళూరు వరకు రోడ్ ఎలా ఉంది, కన్స్ట్రక్ట్ అయ్యిందా లేదా అని చూపిస్తాను. సో ఐ థింక్ సో లాస్ట్ వీడియో నేను డిసెంబర్లో అయితే పెట్టినా. 50% ఆఫ్ ద రోడ్ కంప్లీట్ అయింది ఇప్పుడు చూద్దాం ఎంత వరకు కంప్లీట్ అయ్యింది అనేసి. సో నేనైతే ఎయిర్పోర్ట్ అయితే వెళ్తున్నా. హెచ్ క్రాస్ వరకు అయితే నేను ట్రై చేస్తా చూపించడం. కానీ మెయిన్ ఈ రోజు వీడియోలో చూపించేది నేను మదనపల్లి నుంచి చింతామణి వరకు. అదే మెయిన్ ప్యాచ్ అనమాట. ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా బ్యాడ్ కండిషన్ ఉండింది రోడ్ 10 years నుంచి. ఐ థింక్ సో రోడ్ స్టార్ట్ చేసి 2 to 3 years అవుతా ఉంది, 4 years అవుతా ఉంది అనుకుంటా. కరోనాలో స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి కంప్లీట్ అయిందా లేదా అనేసి ఈ రోజు వీడియోలో చూస్తాను. పదండి చూపిస్తా ఎలా ఉంది రోడ్ కండిషన్. నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట బెంగళూరు రోడ్. ప్రస్తుతానికి మదనపల్లిలోనే ఉన్నాము. సర్కిల్ క్రాస్ చేసాము. ఇక్కడ నుంచి బెంగళూరు అయితే 120 kilometers అయితే ఉంది. ఇంకా బార్డర్ వరకు అయితే ఐ థింక్ సో 25 kilometers అయితే ఉంది బార్డర్, ఇక్కడ కర్ణాటక బార్డర్. పల్లి చూడండి ఎంత బిజీ అయిపోయింది. ఇక్కడ వరకు అయితే వచ్చేసినాయి అన్ని షాపులు, చిప్లీ దగ్గర అయితే వచ్చేసినాయి. చూడొచ్చు మీరు, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట మదనపల్లిలో. సో ముందైతే ఇక్కడ నుంచి అయితే ఖాళీగా ఉండేది రోడ్డు. ఇప్పుడు చూడండి ట్రాఫిక్ ఉంది. బ్యాడ్ రోడ్. ఓకే, బార్డర్ తర్వాత అయితే రోడ్ బాగుందన్నమాట. సో చూద్దాం 90% కన్స్ట్రక్ట్ అయిందా లేదా, 100% కన్స్ట్రక్ట్ అయిందా అనేసి. ఇదైతే అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ అనమాట. ఇంకా చిప్లీకి అయితే వచ్చాము. మదనపల్లి దాటుతానే ఫస్ట్ చిన్న ఊరు వచ్చేది చిప్లీ అనమాట. ఇది కూడా ఇంకా మదనపల్లిలోనే వచ్చేసింది అనుకోండి. ముందు చిప్లీకి వెళ్ళామంటే చాలా దూరం వెళ్ళాము అనిపించేది, కానీ ఇప్పుడు మదనపల్లి లోపల అయితే వచ్చేసింది ఇది కూడా. సో ఇంకా స్టార్ట్ అయిందనమాట జర్నీ. మదనపల్లి దాటేసినాము, చిప్లీ దాటేసినాము. ఐ థింక్ సో 5-6 kilometers అయితే బయటకు వచ్చామన్నమాట మదనపల్లి నుంచి. ఇంకా ఇదైతే కనిపిస్తాం కదా, ఇక్కడ ఇదైతే మెయిన్ స్పాట్ అనమాట. ఇక్కడ నేరేడుకాయలు కనిపిస్తున్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మీరు చూడొచ్చు. ఇంకా నేరేడుకాయల సీజన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ నేరేడుకాయ చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే పక్కనే అయితే తోటలు ఉన్నాయి నేరేడుకాయలవి. సో ఇక్కడ చాలా అంటే అమ్ముతారు చూడండి బండిలో. సో బెంగళూరు వెళ్ళే వాళ్ళు చాలామంది ఇక్కడ ఆపి తీసుకుంటారు నేరేడుకాయలు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, ఇంకా పెద్ద కాయలు కూడా ఉంటాయి. మీరు కూడా ఎవరైనా చూస్తూ ఉంటే ఇక్కడైతే తీసుకోండి అనమాట. సో ఎప్పుడైనా ఈ పక్క వస్తాను నేను, ఈ పక్క వచ్చేసి తోటలు ఎక్కడున్నాయనేసి అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జర్నీ చేస్తున్నాం కాబట్టి నేను తోట దగ్గర వెళ్ళాను. ఇంకా పదండి వెళ్దాం. ఇంకా బార్డర్కి అయితే 10 kilometers ఉంది. 10 kilometers వరకు అయితే రోడ్ కొంచెము అప్ అండ్ డౌన్ ఉందన్నమాట. స్పీడ్ బ్రేక్లు ఉన్నాయి, కొంచెము ఏమంటారు ఖరాబ్ ఉంది కొంచెం మధ్యలో. ఎందుకంటే వానలు పడినాయి కదా. సో వానలు పడి ఉంటే కొంచెం రోడ్ ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ బార్డర్ ముందే అంటే ఆంధ్రాలోనే. కర్ణాటక బార్డర్ దాటిన తర్వాత అయితే రోడ్ అయితే సూపర్ ఉందన్నమాట. సో చూద్దాం కన్స్ట్రక్ట్ ఫుల్ అయిందా లేదా అనేసి. రోడ్ అయితే 70-80% అయితే కంప్లీట్ అయింది. ముందు వెళ్ళినాయి, ఇప్పుడు చూద్దాం 90% అయిందా 100% అయిందా అనేసి. ఎలా కట్ చేశాడో చూడండి. ఇండికేటర్ ఆన్ చేయలే, ఏం ఆన్ చేయలే. వీళ్ళ వల్లే యాక్సిడెంట్ అయ్యేది. ఈ రూట్ లో కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ మధ్య. లాస్ట్ 1 month 2 months బ్యాక్ అయితే బస్ యాక్సిడెంట్ కూడా రెండు బస్ యాక్సిడెంట్ అయితే జరిగినాయి ఇక్కడ. సో ఇక కాసేపులో మేమైతే బార్డర్కి అయితే రీచ్ అవుతాము. ముందర కనిపిస్తున్నాయి కదా మీకు ఈ స్పీడ్ బ్రేకర్స్. ఇక్కడైతే లాస్ట్ ఇయర్ ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో ఆపోజిట్ రోడ్ నుంచి అయితే బండి వస్తూ ఉన్నింది, కార్ వస్తూ ఉన్నింది. ఎలా జరిగిందో ఏమో, తాగేస్తున్నారు అందరూ.
ఆల్ స్పాట్ డెడ్ అయ్యారు. ఐ థింక్ సో ఒకడైతే బతికారు అనుకుంటాను నేను. సో ఐ హ్యావ్ నో ఐడియా. దానివల్ల అయితే ఇక్కడ ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ అయితే పెట్టారనమాట. సో చూడొచ్చు మీరు ఈ ఊర్లో కొంతమంది అక్కడ పక్కన కూడా నిలబడుకొని ఉన్నారు, పాలు అయితే వేసేవాళ్ళు. వాళ్ళు కూడా అయితే చనిపోయినారు. చాలా ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది అది. సో సేఫ్టీ ప్రికాషన్ అయితే తీసుకొని నడవండి. చాలామంది అయితే ఎలాగో అలా నడివేస్తున్నారు. చాలామందికి డ్రైవింగ్ కూడా సరిగా రావడం లేదు, అయితే కూడా డ్రైవ్ చేస్తున్నారు బండ్లు. చాలామందికి లైసెన్స్ కూడా లేకుండా అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. సో ఇదే స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా ఈ ఊర్లో యాక్సిడెంట్ అయ్యింది. సో గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయింది ఇప్పుడు, ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడినాయి. సో ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు, మేఘాలు అయితే ఉన్నాయి, వర్షం అయితే లేదనమాట. సో మేఘాలు ఎక్కువ ఉన్నాయి, వర్షం కూడా బాగానే పడిందనమాట ఒక 10 days బ్యాక్ 15 days బ్యాక్. సో ఇంకా వెళ్తున్నామండి స్లోగా మాట్లాడుకుంటా మీతో, ఇంకా రోడ్ చూపించుకుంటా. సో బార్డర్ ముందర అయితే రోడ్ కొంచెము బ్యాడ్గానే ఉందన్నమాట, అంత సూపర్గా లేదు. బార్డర్ తర్వాత అయితే ఐ హోప్ సో, నేనైతే వెళ్ళినా మీకైతే చూపిస్తున్నా, ఖచ్చితంగా బాగుంటుంది. లాస్ట్ ఊరు బార్డర్ ముందే వచ్చేదైతే చీకలబాయిలు అనమాట. సో మదనపల్లి తర్వాత బార్డర్ వస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్. సో లాస్ట్ ఊరు వచ్చేది చీకలబాయిలు. పక్కన కొండ కనిపిస్తూ ఉంది కదా, ఆ కొండ పైన కూడా ఒక ఊరు ఉంది, ఆంధ్రాలోనే వస్తుంది అది కూడా. ఆ ఊరికైతే నేను వెళ్ళిన, ఆ వ్లాగ్ అయితే నేను చేసిన, కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు పోయి చూడొచ్చు అనమాట. సో ఈ ఊరు పక్కన అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి. సో మదనపల్లి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు వెళ్ళి. సో నేను కూడా ట్రై చేస్తున్నా ఎక్స్ప్లోర్ చేయడానికి, బాయిలు లేదంటే చెరువులు ఎక్సెట్రా. సో ఈ ఊరు అయితే చీకలబాయిలు అనమాట. ఈ ఊరు దాటిన తర్వాత అయితే మేమైతే ఇప్పుడు చేరుకుంటాము బార్డర్కి. సో బార్డర్కి అయితే చేరుకున్నామండి. జస్ట్ 500 meters ఏమో ఉందన్నమాట బార్డర్. సో బార్డర్ తర్వాత కర్ణాటకలో ఎంటర్ అయిపోతాం అన్నమాట. సో ఆంధ్ర వదిలేసి కర్ణాటకలో ఎంటర్ అయిపోతాం. ఇంకా ఫుల్ జంగల్ ఏరియా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది, చీకలబాయిలు ఊరు ఉంది కదా, అది దాటుతానే ఫారెస్ట్ ఏరియా, జంగల్ ఏరియా మొత్తం అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూడొచ్చు మీరు, ఇప్పుడు మేము రీచ్ అయ్యాము ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర. సో చెక్ పోస్ట్ అయితే ఉందన్నమాట, బార్డర్ ముందే చెక్ పోస్ట్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లోనే. సో ఇది ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్ట్ అనమాట, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. సో ముందర కనిపిస్తుంది కదా బోర్డు, అదైతే కర్ణాటక బార్డర్ అనమాట. సో అది దాటితేనే మేము కర్ణాటకలో ఎంటర్ అయిపోతాము. ఇక బెంగళూరు బార్డర్ నుంచి అయితే ఐ థింక్ సో 110 to 115 kilometers ఉండొచ్చు. లెట్స్ సి బోర్డులో ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తూ ఉందో చూడండి. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. సో బెంగళూరు అయితే 117 kilometers ఉంది. చూడొచ్చు బార్డర్ ఎంటర్ అవుతానే రోడ్ చూడండి ఎలా ఉంది, కొత్త రోడ్ అనమాట. సో మీకు మొత్తం అయితే చూపిస్తాను నేను చింతామణి వరకు. సో ఎక్కడ వరకు ప్యాచ్ ఖరాబ్ ఉన్నిందో 10 years నుంచి అక్కడ వరకు అయితే నేను చూపిస్తాను. సో చూడండి, వీడియో కొంచెం లాగ్ ఉంది కానీ ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంది ఇది. చాలా సేపు నుంచి అయితే మాట్లాడుతూ ఉన్నాను నేను. బార్డర్ దాటినాం కదా, బార్డర్ దాటిన తర్వాత కొంచెం స్టాప్ చేసిన వీడియోకి, ఇంకా వాయిస్ చూస్తే వాయిసే రాలేదనమాట. సో మైక్ అయితే పెట్టినా నేను, మైక్ కొంచెం షేక్ అయిపోయింది, ఇంకా వాయిసే రికార్డ్ అవ్వలేదు. సో అది ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా. సో ఇక స్టార్ట్ అయిపోయింది అనమాట కొత్త హైవే. ఈ NH గుర్తు రావడంలో ఏదో. సో నేషనల్ హైవే అనమాట, బెంగళూరు నుంచి మదనపల్లి నుంచి బెంగళూరుకి అయితే ఉంది ఇది. చూస్తున్నారు కదా నా వెనకాల అయితే కనిపిస్తూ ఉంది మీకు హైవే, మదనపల్లి బెంగళూరు వెళ్ళేది. సో ఇదైతే మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. ప్రస్తుతానికి ఐ థింక్ సో 10 to 15 kilometers ఉంది, బార్డర్ దాటానే ఫారెస్ట్ ఏరియా. సో ఇక ఇక్కడ ఆగినా అనమాట, మీకు చూపించేది ఎలా ఉంది హైవే అనేసి. సో జస్ట్ 5 kilometers అయితే అయ్యింది మేము దాటి. చూడొచ్చు మీరు, అంతా సూపర్గా ఉంది హైవే. ఇంకా మిగతా జర్నీ అయితే చూపిస్తాను చింతామణి వరకు ఎలా ఉంది రూట్ అనేసి. నువ్వు వెళ్దాం. ఇదైతే కర్ణాటక చెక్ పోస్ట్ అనమాట, ముందర కనిపించింది కదా, అదైతే
ఆంధ్ర చెక్ పోస్ట్, ఇది కర్ణాటక చెక్ పోస్ట్. ఇంకో చెక్ పోస్ట్ కూడా వస్తుంది ముందర, అది కూడా చూపిస్తా ఇక్కడ వస్తుంది అనేసి. రోడ్ అయితే స్మూత్గా ఉంది, బండి అయితే ఈజీగా 120 అయితే మేము తోలొచ్చు. ప్రస్తుతానికి నేను 80లోనే వెళ్తున్నాను. సో 120, 100, 120లో ఈజీగా అయితే మేము తోలుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చూడండి మొత్తం ఫారెస్ట్ ఏరియానే, ఫారెస్ట్ ఏరియా, పెద్ద పెద్ద కొండలు, ఫారెస్ట్ ఏరియా, గ్రీనరీ. సో బ్యాడ్ కండిషన్లో ఉన్నింది ముందే ఇక్కడ రోడ్. ఇప్పుడైతే వేసినారు చూడండి. ఇక్కడ కొండ ఒక బ్రేక్ చేసి అయితే రోడ్ వేసారనమాట. ముందైతే ఇక్కడ నుంచి ఉన్నింది రోడ్, ఇప్పుడు ఇక్కడ కొండ నుంచి అయితే ఉందన్నమాట రోడ్. చూడండి కొండ బ్రేక్ చేసి కొండ పక్కన నుంచి, కొండ మధ్యలో నుంచి అయితే రోడ్ వెళ్తా ఉంది. రాయలపాడు దాకా అయితే వచ్చామన్నమాట. సో లోపల వెళ్తే రాయలపాడు ఊరు వస్తుంది, పెద్ద ఊరే అనుకోండి. ఇంకా బార్డర్ దాటుతానే ఒక పెద్ద ఊరు వస్తుంది. ఇదైతే రాయలపాడు చెక్ పోస్ట్ కూడా మేము అనొచ్చు. ముందైతే చెక్ పోస్ట్ ఉంది, ఇప్పుడు తెలియదు ఉందో లేదో. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే రాయలపాడు ఊర్లో అయితే మేము వెళ్తామన్నమాట. సో కర్ణాటక ఎంటర్ అయితేనే ఫస్ట్ ఊరు వచ్చేది రాయలపాడు అనమాట. వావ్, పెట్రోల్ బంక్ కొత్తది నాకైతే కనిపిస్తుంది ముందర. నైన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ హైవేలో అస్సలు పెట్రోల్ బంక్సే లేదనమాట. మేము బెంగళూరులో చదివేటప్పుడు పెట్రోల్ బంక్సే లేదు ఈ హైవేలో. అప్పుడు పెట్రోల్ కొట్టించాలంటే మదనపల్లిలో, లేదంటే చింతామణిలో, లేదంటే బెంగళూరులోనే కొట్టించేవాళ్ళం మేము. సో ఇక బెంగళూరు బస్ వస్తాను చూడండి, ఈ బస్ అయితే బెంగళూరు నుంచి తిరుపతికి అయితే వెళ్తుంది అనమాట. దేవనహల్లి సైడ్ నుంచి వస్తుంది ఇది, యల్లంక దేవనహల్లి. పెట్రోల్ బంక్ ఓపెన్ అయిపోయిందా? అవును, ఓపెన్ అయిపోయింది అనుకుంటా. ఎస్, ఓపెన్ అయిపోయింది. కానీ నేను పట్టించేది వేరే పెట్రోల్ బంక్లో అనమాట. సో అక్కడైతే పెట్రోల్ పట్టిస్తా. రోడ్ వెళ్ళింది కదా, అది ముందే ఓల్డ్ రోడ్ అనమాట. సో ఇక్కడ ఒక టర్నింగ్ ఉన్నింది, ఆ చెరువు నుంచి అయితే వెళ్తా ఉన్నాం మేము. ఇప్పుడైతే స్ట్రైట్ చేసినారు ఇక్కడ రోడ్డు. చూడండి ఇక్కడ వచ్చి అటాచ్ అయ్యేది ఆ రూటు. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళే వాళ్ళం మేము. చూడండి ఇది ఓల్డ్ రూట్ అనమాట. సో ఇదైతే కొత్త రూటే, కొత్తగా అయితే వేశారు. సో ఈ ప్యాచ్ కూడా క్లియర్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో నేను చూపించిన ఈ ప్యాచ్ అప్పుడు క్లియర్ లేదు, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సో ఈ ప్యాచ్ అయితే లక్ష్మీపురం ఊరు ఉంది కదా, సో దాని ముందర అయితే ఈ ప్యాచ్ వస్తుంది అనమాట. లక్ష్మీపురం ఊరు కాదు, లక్ష్మీపురం క్రాస్ అనమాట. సో లక్ష్మీపురం క్రాస్ దగ్గరకు అయితే మేము రీచ్ అవుతున్నాం ఇప్పుడు. సో ఇక్కడ వరకు అయితే రోడ్డు సూపర్గా ఉంది, 100% కంప్లీట్ అయిపోయింది. సో లక్ష్మీపురం క్రాస్లో అయితే ఉన్నాము. ఇంకా లక్ష్మీపురం క్రాస్ కూడా అయితే దాటేస్తామన్నమాట. పెట్రోల్ బంక్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య. సో ఇక్కడే 3 కనిపిస్తున్నాయి నాకు. వెనకాల ఒకటి పోయింది, ముందర అయితే 2 ఉన్నాయి. సో ఒక రాయలపాడు దగ్గర కూడా కొత్తది అయితే ఓపెన్ అయిందనమాట. ముందర అయితే ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారనమాట. అది కట్టేనే లేరో చూద్దాం. 1 month బ్యాక్ అయితే వచ్చిన, అప్పుడు కూడా కట్టతానే ఉన్నారు. ఓకే, సో ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అయిపోయి అయితే వచ్చిందనమాట. బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు చూడండి. ఇదైతే జస్ట్ టెంపరీ అయితే వేశారు ఇక్కడ ముందర. సో మెయిన్ రోడ్ అయితే పైనుంచి వెళ్తా ఉంది చూడండి. సో చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట ఇది. ఒక 8 months అయితే దీని పని ఆపేసినారు, ఎందుకు ఆపారో తెలీదు. కానీ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, అయిపోయి అయితే వచ్చిందనమాట. చూడండి ఇదైతే బ్రిడ్జ్. సో ఇక 20 daysలో అయితే అయిపోతుంది అనుకుంటా. సో ఇది ఒక ప్యాచ్ లెఫ్ట్ ఉంది, కానీ రోడ్ బాగానే ఉంది, కానీ ప్యాచ్ అయితే ఇంకా కడతానే ఉన్నారు. సో ఆ ప్యాచ్ ఇంకా రెడీ అవుతానే ఉందండి. సో ఇప్పుడు వరకు అయితే ఒక ప్యాచ్ మాకి ముందర వచ్చింది. ముందర అయితే ఒక డర్టియెస్ట్ టర్నింగ్ అయితే ఉన్నింది. ఇప్పుడైతే అది ఆ రోడ్ కన్స్ట్రక్ట్ చేసేసినారు, స్ట్రైట్ చేసేసినారు రోడ్. అది
డర్టియెస్ట్ టర్నింగ్ అనమాట. కోలార్ వెళ్ళే రూట్ ఉంది కదా, ముందర వెళ్ళిన తర్వాత ఒక చిన్న టర్నింగ్ ఉంటుంది, అదైతే వన్ ఆఫ్ ద డర్టియెస్ట్ టర్నింగ్ అండి. చాలా అంటే బ్యాడ్ కండిషన్లో ఉండింది అది. ఇప్పుడు చూడండి స్ట్రైట్ చేసినారు రోడ్డు. సో ఇదే అది టర్నింగ్, ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ టర్నింగ్ అనమాట. సో ఇలా ముందు రోడ్ అది, ఇప్పుడైతే కొత్త రోడ్ ఇది. ఓకే ఇక్కడ కూడా ఇంకా ప్యాచ్ రెడీ అవ్వలేదు, జస్ట్ కొంచెం అయితే రోడ్ ఓపెన్ చేసి పెట్టారు. ఓకే చూడండి, ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఈ ప్యాచ్ కూడా లెఫ్ట్ ఓవర్ ఉంది. ఆ రూట్ వెళ్తాను కదా, అదైతే కోలార్ శ్రీనివాస్పూర్ రూట్ అనమాట. సో ఇంకా బెంగళూరు రూట్ అయితే ఇది. జామకాయలు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ ఇంకా హెచ్ క్రాస్లో ఎక్కువ జామకాయలు ఉంటాయి. సో ఇదే బ్రిడ్జ్ కడతా ఉంటుంది ఇప్పుడు. సో ఇది కూడా 1 month పైనే పట్టచ్చు అనమాట. ఇక్కడైతే కొంచెము బ్యాడ్ కండిషన్లోనే ఉంది రోడ్డు, కానీ నో ప్రాబ్లం. ఓన్లీ 2 ప్యాచెస్ అయితే దొరికినాయి అనమాట ఇప్పుడు వరకు. సో ఇంకా చింతామణి ఇక్కడ నుంచి అయితే ఇక ఐ థింక్ సో 20 kilometers అయితే ఉంది. సో నేను పెట్రోల్ పట్టించేది అయితే ఈ ఇండియన్ ఆయిల్లోనే అనమాట. ఇది తాడవేల్ క్రాస్ అయితే చెప్తారు, తాడవేల్ క్రాస్. ఇక్కడైతే ముందు చెక్ పోస్ట్ ఉంది, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. సో ఇక్కడే డీజిల్ పెట్రోల్ పట్టించేది. పెట్రోల్ అయితే పట్టించేసాము, బయలుదేరిపోయినాము. మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము అనమాట. సో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. టైం 2 అవుతా ఉంది మధ్యాహ్నం. సో 3 o'clock వరకు అయితే రీచ్ అవ్వాలి. వీడియో చేస్తున్నా కాబట్టి కొంచెం స్లోనే వెళ్తున్నా, చూపించుకుంటా మీకు ఎలా ఉంది రోడ్ అనేసి. జస్ట్ 2 spots అయితే బ్యాడ్గా ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పటి వరకు. సో లెట్స్ గో, చూద్దాం ఎక్కడైనా ఇంకా బ్యాడ్ స్పాట్స్ కనిపిస్తాయని. ఐ హోప్ ఇక్కడ నుంచి అయితే మొత్తం క్లియర్ అయిపోయింది అనుకుంటా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో రోడ్. సో చాలామంది కామెంట్ చేశారనమాట ఒక ఓల్డ్ వీడియోలో, మదనపల్లి బెంగళూరు హైవేలో రెడీ అయిపోయిందా లేదా అనేసి. సో చూడొచ్చు మీరు, మోస్ట్లీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ముందర ఒక రైల్వే ట్రాక్ వస్తుంది కదా, అక్కడైతే ఒక ప్యాచ్ ఉండింది, అది రెడీ అయిందో లేదో చూపిస్తాను. చూడండి రోడ్ అయితే నిజంగా చాలా సూపర్గా ఉంది. ఇంకా నేరేడుకాయలు తింటా అయితే వెళ్తున్నాను, మీరు కూడా తినండి తీసుకొని. సో ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ అయితే చింతామణి కొండ అండి. ఆ కొండే లాస్ట్, ఆ తర్వాత ఆ కొండ దాటుతానే బెంగళూరు వరకు ఏది కొండ కనిపిదు అనమాట. సో ఇంకా చింతామణికి రీచ్ అవుతున్నాము. ఈ రైల్వే ట్రాక్ క్రాస్ అయితేనే చింతామణి క్రాస్ వస్తుంది. చింతామణికి వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలి. ఇదే అండి ఆ ప్యాచ్, ఇదే అండి ఆ రైల్వే ట్రాక్ ముందర కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి అయితే ప్యాచ్ కొంచెము బ్యాడ్ ఉన్నది ముందు, ఇప్పుడు సిమెంట్ రోడ్ అయితే వేసినారు, స్మూత్గా అయితే వెళ్ళిపోతా ఉంది. ఇదే అయితే రైల్వే ట్రాక్. సో రెడీ చేసినారు ఇది కూడా. వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మాకు కావాల్సింది ఇది కూడా. చింతామణి వరకు అయితే రోడ్ కండిషన్ బ్యాడ్గా ఉన్నింది. ఐ థింక్ సో చింతామణి వరకు అయితే కండిషన్ మస్త్ అయితే చేసినారు. ఓన్లీ 2 ప్యాచెస్ అయితే ప్రిపరేషన్లో ఉన్నాయి, ఇంకా రెడీ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. సో ఇక చింతామణి క్రాస్ వస్తుంది, అక్కడ వరకు అయితే రోడ్డు సూపర్గా ఉంది. మేమైతే నియర్లీ 57 kilometers 40 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు, ఒక 100 స్పీడ్లో తోలితే. సో ఇంకా బెంగళూరు వరకు అయితే ఐ థింక్ సో 2 hours వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ లేకపోతే. ఇంకా బెంగళూరు లోపల వెళ్ళాలంటే తెలుసు మీకు అందరికీ ట్రాఫిక్ ఎలా ఉంటుంది. సో ఇంకా చింతామణి క్రాస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మేమైతే వెళ్తాము చింతామణి లోపలికి. ఇక్కడ ఒక రూట్ ఉంది, ఇంకో ముందర కూడా ఒక రూట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే చింతామణి లోపలికి అయితే వెళ్తాము. సో ముందర కూడా చింతామణి క్రాస్ వస్తుంది, చిన్సంద్ర అని.
టీ అయితే మస్తుగా దొరుకుతుంది అక్కడ. మధ్యాహ్నం కదా, సో టీకి అయితే ఆపలేము. ఇంకా ఎయిర్పోర్ట్ కూడా వెళ్తున్నాము, సో ఎక్కడ ఆపేదే లేదండి. ఇక చలంతే బైక్ ఆయా చూడొచ్చు. సో ఇక్కడ నుంచి అయితే ఓల్డ్ రోడే, అందరికీ తెలుసు ఈ రూట్ ఎలా ఉంది అని. సో మెయిన్లీ చూపించాల్సింది అయితే అదే అండి. సో ఇక బైపాస్లోనే ఉన్నాం అనమాట. ఇది బైపాస్ కూడా అంటారు చాలామంది, చింతామణి బైపాస్ కూడా అంటారు. సో చూడండి, చింతామణి అయితే రైట్ వెళ్ళాలి, బెంగళూరుకి అయితే స్ట్రైట్, హొస్కోట అయితే స్ట్రైట్ అనమాట. సో ఇక్కడ నుంచి చింతామణి 5 కిలోమీటర్స్. ఇంకా ఈ ఏరియా పేరు వచ్చేసి చిన్సంద్ర అనమాట. టీకి అయితే ఫేమస్. టీ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, చాలామంది ఆపుతారు. సో కొత్త హోటల్ కూడా ఓపెన్ అయింది ఇక్కడ. సో టీకి అయితే ఫేమస్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి టీ అయితే ఫేమస్ ఇక్కడ. మేము తాగే టీ అయితే ఇక్కడ రైట్ సైడ్లో ఉంది, అక్కడ తాగుతాం, లేదా ముందర అయితే తాగుతాం అనమాట. సో ఇక్కడ ఒక టీ, ముందర ఒక టీ దొరుకుతుంది. 2 చోట్ల అయితే బాగుంటుంది అనమాట. సో ఇదైతే చిన్సంద్ర కూడా ఇప్పుడు కాసేపులో దాటేస్తాము. ఆ తర్వాత హెచ్ క్రాస్ వస్తుంది, హెచ్ క్రాస్ నుంచి రైట్ తీసుకోవాలి మాకి. ఇక్కడ నుంచి అయితే నో ఇష్యూ రోడ్దే. కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట. వా అంతేలే అండి, ఇక్కడ వరకు చూపించాల్సింది మెయిన్ అదే చూపించాలి. సో ఇక వెళ్దాం ఎయిర్పోర్ట్కి. హెచ్ క్రాస్కి అయితే రీచ్ అయ్యాము ఇప్పుడు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళిపోతాము బెంగళూరుకి. రైట్ కూడా వెళ్ళొచ్చు. రైట్ అయితే చాలామంది ప్రిఫర్ చేయరు, ఎందుకంటే చాలామంది అది ఏమంటారు, కేఆర్పురం నుంచి లెఫ్ట్ వైట్ ఫీల్డ్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. సో చాలామంది స్ట్రైటే వెళ్ళిపోతారు అనమాట. సో మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము కాబట్టి రైట్ తీసుకుందాము. ఇంకా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అయితే ఐ థింక్ సో 25-30 కిలోమీటర్స్ అయితే ఉంది. మాకు ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. టైం చూడండి 2:35-40 అయితే ఉంది. సో ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు ఉంది, ఇక్కడ సిగ్నల్ పడిందా లేదనుకుంటా. సో ఇక్కడ వరకు అయితే రోడ్ సూపర్గా ఉంది అనమాట. సో ఎవరైనా ట్రావెల్ చేస్తూ ఉంటే దే కెన్ ఈజీలీ ట్రావెల్. చాలామంది రోడ్ ఖరాబ్ ఉందనేసి ఆ పలంనే రూట్లో వెళ్తూ ఉన్నారు. మీరు ఈ రూట్లో వెళ్ళచ్చు తిరుపతికి వెళ్ళే వాళ్ళు, తిరుపతి లేదా కడప. సో చూడండి, స్ట్రైట్ వెళ్ళిపోతుంది బెంగళూరుకి. ఇంకా రైట్ అయితే తీసుకున్నాం మేము. ఎయిర్పోర్ట్కి అయితే డైరెక్ట్గా రీచ్ అయిపోయినాయి అనమాట. అక్కడ వీడియో స్టాప్ చేసేసి ఉన్నాడు అక్కడ, కాబట్టి వీడియో షూట్ చేయలేదు. సో ఇంకా మళ్ళీ బయలుదేరిపోతున్నాము మదనపల్లికి. సో డ్రాప్ చేసేసినాము, ఇంకా వెళ్తున్నాము. సో టైం అయితే 5:30 అవుతా ఉంది సాయంత్రం. మళ్ళీ అయితే రిటర్న్ అవుతున్నాం మేము మదనపల్లికి. చూసారు కదా, ఇప్పుడు వరకు నేనైతే మీకు చూపించాను మదనపల్లి నుంచి బెంగళూరు వెళ్ళే రూట్. చింతామణి వరకు అయితే చూపించాను. ఆ తర్వాత మీకు అందరికి తెలుసు ఆ రూట్ అయితే ముందు నుంచి బాగుందనేసి నేను ఎక్కువ చూపించలే. సో ఈ రూట్లో అయితే ఓన్లీ 2 పాయింట్స్ అయితే, 2 స్పాట్స్లో అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందన్నమాట. సో ఇక నేను రిటర్న్ అవుతున్నా, దగ్గర ఇక 20 కిలోమీటర్లు ఉంది మదనపల్లి ఇక్కడ నుంచి. సో ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేద్దాం అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. చూడండి, ఇదే కన్స్ట్రక్షన్ పాయింట్ అనమాట. సో ఇది పెద్ద బ్రిడ్జ్ ఇక్కడ కడుతున్నారు, ఇందాకే చూపించిన వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా కొంచెం చూపిస్తున్నా. సో ఇంకా అంతే అండి, ఈ రోడ్ అయితే ఆల్మోస్ట్ కన్స్ట్రక్ట్ అయిపోయింది అనుకోండి. 95-98% అయితే కన్స్ట్రక్ట్ అయిపోయింది అనమాట. సో ఈ వీడియోకి ఇక్కడే నేను ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఇంకా వీడియోస్ తీస్తానే ఉంటా. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో ఉంటా. బాయ్.